మార్నింగ్ నేను మీ కావ్య. జూన్ 2 కల్లా 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు. వడదెబ్బ మృతి చెందిన వాళ్ళకి 4 లక్షల పరిహారం. మనుషులని పీక్క తింటున్న కుక్కలు. వడ్లు కళ్ళాల్లోనే రైతుల ఆత్మహత్యలు. సో ఇట్లాంటి వార్తలు ఎన్నో పేపర్లు ఉన్నాయి. ముందుగా మన తెలంగాణతో స్టార్ట్ చేద్దాం. గుడిసెలు లేని రాష్ట్రమట, రాష్ట్ర కేబినెట్ తీర్మానమట. రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకి ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా 14,800 గుడిసెలు ఉన్నాయంటూ లెక్కలు తెచ్చిర్రు. వాళ్ళందరికీ కూడా రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని కేబినెట్ నిర్ణయం చేసింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరంభించి గుడిసెలు స్లాబ్ దశలో నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పునాదులు పూర్తయి గోడలు స్లాబ్లు పడ్డ ఇళ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాబ్ తో నిలిచిపోయిన ఇళ్లకు 2 లక్షలు. క్యూఆర్ పద్ధతిలో 24 నియోజకవర్గాలకు ఈ పథకం అమలు చేయబోతున్నారు. దాంతోపాటు జూనియర్ కాలేజీలలో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించారు. తొలి విడతగా 300 కోట్లు మంజూరు చేసిండ్రు. దీనికి సంబంధించిన వార్తని ఇక్కడ రాశారు అనమాట. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతలకు సంబంధించి 587 కోట్లట ఈ వార్త రాశారు. సో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అండ్ గుడిసెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. సో గుడిసెలు లేని ఇల్లు తీర్చిదిద్దామని ఒక మంచి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. ఓకే, కానీ గుడిసెలు లేని వాళ్ళ తీసేసి అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని నిర్ణయించింది. సో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వరకు బాగుంది, కానీ ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే స్లాబ్ వేసే వరకు ఒక దగ్గర ఒక ఎత్తున డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు లేదంటే దీని అని ఉంటది కదా దశల వారీగా డబ్బులు ఇవ్వడం. సో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది అని అర్హులకు చెప్పినప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తే చాలు మేము పోతాం, ఇందిరమ్మ ఇల్లు మీరు అలర్ట్ చేసినా కట్టుకోవడానికి మా దగ్గర పైసలు లేవు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి గుడిసెలు బికేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే వాళ్ళు ఎక్కడ పోయి కట్టుకుంటారు? కట్టుకునే స్తోమత వాళ్ళకు ఉంటుందా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో గుడిసెలు తీసేసి 14,800 మాత్రమే కాదు, సో 14,800 గుడిసెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని లెక్కలు తెలుస్తుండ్రా, లేదంటే హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నాయని తెలుస్తున్నారో తెలియదు, కానీ హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ హైదరాబాద్ బస్తీలు అన్ని లెక్క తెలిస్తేనే మినిమం 10,000 గుడిసెలు ఉంటాయి. వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు కొంతమందికి శాంక్షన్ అయినా వద్దని మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము అటు పోతామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అని మళ్ళీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. జనవరి 2 వరకు 1,00,000 ఇళ్లకి గృహప్రవేశం చేయాలని పొంగులేటి సార్ భీష్మించుకొని కూర్చున్నారు. ఇక 2 సంవత్సరాల నుంచి ఎవరికైతే పెండింగ్ లో ఉండి అటు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మేము కడితే డబ్బులు ఇస్తారు అని చెప్పి ఆశతో ఉన్నిల్లు కూల్పేసి ఇల్లు కట్టుకొని దానికుంటే వాళ్ళకి మధ్యలో డబ్బులు ఆగిన వాళ్ళందరూ కూడా డబ్బులు అన్ని శాంక్షన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి జూన్ 2 ఒక డెడ్ లైన్ పెట్టింది కాబట్టి మరి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారా లేదా అనేది చూడాలి. హిల్ టు పీ ఖరారైందంట. ఓఆర్ఆర్ పరిధిలో 9,282 ఎకరాల పారిశ్రామిక భూమి మార్పిడి మార్గం సుగమమైందట. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. సో ఫ్యూచర్ సిటీ సంబంధించి నేను శ్రీధర్ బాబు మాట్లాడినరు. అభివృద్ధికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారట బీఆర్ఎస్ నేతలు. అభివృద్ధికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారట బీఆర్ఎస్ నేతలు. ఫ్యూచర్ సిటీలో రద్దు చేస్తాం అని హరీష్ రావు అనడం ఆయనను బాధ కలిగించిందంట. సో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారట. రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి వీళ్ళే అడ్డుపడుతున్నారు అని మాట్లాడినరు. శ్రీధర్ బాబు ఫైర్ అని రాశారు. సో నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా మనం అందరం కూడా విన్నాం. శ్రీధర్ బాబు లేదు అందరికీ మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, ప్రైవేట్ ఉద్యోగాలని ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కంపెనీ రాలే. ఉద్యోగులు ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే చాయ్ బండ్లు పెట్టుకొని వాళ్ళ జీవనాన్ని సాగించే పరిస్థితులు పడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని ఛాయ్ తాగి ఇంకా మీకు ఇట్లాంటి బాధలు ఉండే మేము వస్తే ఉద్యోగాలు ఇస్తాం అండ్ దాంతోపాటు చదువుకునే వాళ్ళకి వసతులు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇట్లా ఎన్నో వాళ్ళకి మాటలు చెప్పి పోయినా కూడా ఆ మాటలు నెరవేర్చుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినరు. ఢిల్లీలో నిరుద్యోగులు అక్కడ నిరసన వ్యక్తం చేసి కేంద్రం వాళ్ళపైన లాఠీ దెబ్బలు పెడితేనేమో వెంటనే స్పందిస్తారు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ ఉండే నిరుద్యోగులు అక్కడ రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాసినా, అక్కడ పోయి జంతర్ మంతర్లో కూర్చొని ధర్నాలు చేసినా, రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి విజ్ఞప్తి పత్రాలు అందించినా అస్సలు పట్టించుకోని పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఏం చెప్పినా
అటు ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఎవరైనా పట్టించుకొని ప్రతిపక్షాలు నిరుద్యోగుల పక్షాన నిల్చుంటే అభివృద్ధికి అడ్డుకాలు పెడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళే వద్దంటున్నారు. ఇట్లాంటి మాటలన్నీ సర్వసాధారణంగా మారినాయన్నమాట. ఇది కనికరం లేని కర్కశ ప్రభుత్వం అంట రామన్ అన్నాడు. ఎందుకు? కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రాలిపోతున్నా పట్టించుకునే ప్రభుత్వం. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం. సో ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి, కానీ అధికారులే ప్రభుత్వాలు చెప్తే పట్టించుకునే పరిస్థితి. అందుకనే ఇవాళ రైతులు మరణిస్తున్నా కూడా ప్రభుత్వం ఏం లేదు అది కాదు అని చెప్పే పరిస్థితి అనమాట. బీఆర్ఎస్ నేత దారుణ హత్య, సూర్యాపేటలో నరికి చంపిన దుండగులు రాజకీయ కక్షలే కారణం అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారాలట. వడదెబ్బలకు 7 జిల్లాలో 16 మంది మృతి చెందిండ్రు. హీట్ వేవ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికైనా ఎండని వడదెబ్బని చాలా లైట్ గా తీసుకునే వాళ్ళకి ఇదొక అలర్ట్. ఎందుకంటే 45, 46 టెంపరేచర్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 1 గంట నుంచి 4 గంటల వరకు ఏదైనా అవసరం ఉంటే అత్యవసరం అయితేనే బయటికి రండి, లేదంటే రావద్దు అంటూ కూడా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి కూడా హెచ్చరికలు జారీ చేసినాయి. ఏమైతుందిలే లైట్ అనుకొని వెళ్ళిన వాళ్ళందరూ కూడా వడదెబ్బకి మృతి చెందిన పరిస్థితి. సో ఆ మృతులకు సంబంధించి 16 మంది నోట్ చేసిర్రు అంటున్నారు, కానీ అది కేవలం 7 జిల్లాల్లో మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే 43 మంది వడదెబ్బకి మరణించిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే మళ్ళీ ఇంకోసారి కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. మృగశిర కార్తె దాటే వరకు కూడా రోకల వలిగే ఎండలు ఉంటాయి, రోలు వలిగే ఎండలు ఉంటాయి అనే సామెతలు ఉన్నాయి కదా, దాన్ని నిరూపిస్తూ టెంపరేచర్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఈ మృతుల సంఖ్య విన్న తర్వాత అయినా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. హాలిడేస్ ఇంకా దగ్గర పడుతున్నాయని జాలీ ట్రిప్స్ వేయాలనుకున్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే విపరీతంగా టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. టెంపరేచర్స్ తగ్గే పరిస్థితులు లేవు. వడగాలితో మరణాలు అనేవి అయితే ఇప్పటి వరకు మరణించిన వాళ్ళకి మృతులకి 4 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. భారత్ కు అమెరికా చమురట. ప్రపంచ ఇంధన మార్కెట్ గుప్పెట్లో పట్టుకోవడానికే ఇరాన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని ఈ సందర్భంలో మాట్లాడినారు. భారత్ స్నేహబంధం చెక్కు చెదరట. సాధ్యమైనంత త్వరలోనే అమెరికా పర్యటనకు రండి అంటూ మోదీకి ఆహ్వానం పలికిండ్రు ట్రంప్. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. మీరు అమెరికాని ఎందుకు కలుస్తున్నారు అధ్యక్షుణ్ణి అనేది ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఎన్నికల స్ట్రాటజీ ఒక ప్రధాని మోదీ అవలంబిస్తే ఎట్లా ఉంటది అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా ఇవాళ అర్థమయ్యే పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వారానికి 3 సార్లు, ఇక వారానికి 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినా ఆశ్చర్యపోని పరిస్థితి. సో దాని ఇంపాక్ట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ పైన ఎట్లుంటదో, ఇవాళ సండే రోజు ఎట్లుంటదో అనేది కూడా అందరికి తెలిసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో ఒప్పందాలు అంటే చమురు పెరుగుతుందా తగ్గుతుందా అని ఒక సందిగ్ధం. సో వెలుగు చూద్దాం. మళ్ళీ పెట్రోల్ వాతనట. వడదెబ్బకు పట్టపగలే రాలుతున్న జనం. శనివారం ఒక్కరోజే 22 మంది మృతి. సో జిల్లా వ్యాప్తంగా 16 మంది మృతి అని ఇందాక మనం చదివినాం. కానీ కేవలం శనివారం ఒక్కరోజే 22 మంది మృతి చెందిండ్రంట. సో ఎంత హై టెంపరేచర్స్ తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమంటున్నాయి అనేది ఒకసారి ఆలోచించి బయటికి రావాలి. సో రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఉండబోతున్నాయి. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గుడిసెలు ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలో ఇండ్లు ఇవ్వబోతుండ్రు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు నిధులు ఇవ్వబోతున్నారు. జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం భోజన పథకం కూడా ఉండబోతుంది అనే వార్తను వెలుగు పేపర్ రాసిందనమాట. గగనయాన్కు హైదరాబాద్ ఫుడ్ అట. కిచిడి, చికెన్ దాంట్లో మటన్ రోల్స్ ఉండబోతున్నాయి. ప్రత్యేక వంటలు తయారు చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు అంతరిక్షంలో ఉండే పరిస్థితులకు తగ్గట్టు సెమీ సాలిడ్ ఆహార పదార్థాలను నవంబర్లో కోల్కతా ఆస్ట్రోనాట్లపై మైక్రోగ్రామీ స్థాయిలో పరీక్షలు నిర్వహించారట. తలకిందులుగా ఉన్నప్పుడు కూడా ఈ పోషకాలకు సంబంధించిన ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కేవలం హైదరాబాద్ ఫుడ్ కేవలం హైదరాబాద్ లోనే పక్క రాష్ట్రంలో కాదు, ఇక ఉండే అంతరిక్షంలో కూడా అడుగుపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో మీ చిల్లర రాజకీయాలతో అభివృద్ధి ఆపొద్దు, అడ్డుకుంటున్నారు అని నిన్న శ్రీధర్ బాబు ఫైర్ అయిన మాటని మళ్ళీ ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట.
సో బీఆర్ఎస్ మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు ఫ్యూచర్ సిటీ పైన మాట్లాడిన సందర్భంలో అసలు ఫ్యూచర్ సిటీ గురించి పక్కన పెడితే బీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ ఫ్యూచర్ తెలియదు అన్న వార్తను కూడా వెలుగు పేపర్ క్యారీ చేసింది. కొడంగల్‌లో ఘోరమంట, మనిషిని పీక్కు తిన్న కుక్కలు. తాగిన మత్తులో స్పృహ తప్పిన పడిపోయిన ఒక వ్యక్తిని మూకుముడిగా దాడి చేసిన వీధి కుక్కలు. కాళ్ళు, ముఖం, చేతులు కొరికేసి పరిస్థితి. కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే వ్యక్తి మృతి చెందిండు. మృతుడు సిద్దిపేట జిల్లా రామవరం గ్రామస్తుడిగా గుర్తింపు. సో ఇక్కడ కొడంగల్‌లో ఒక ఘోరం జరిగిపోయింది అని ఒక వార్త రాసిండ్రు. ఈ ఘోరంతో పాటు ఇంకొక ఘోరం కూడా జరిపోయింది. అదేందంటే కొడంగల్‌లోనే ఇంకొక ఘటన. సో కుక్కల గురించి చెప్పాలంటే ఒక పక్క మనిషిని పీక్క తినే కుక్కల కేసులతో పాటు హైదరాబాద్‌కి సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్‌లో చూస్తే ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సమ్మర్‌లో ఇన్ జనరల్ గానే కుక్క కాట్ల కేసులనేవి పెరుగుతాయి. వాటికి సరైన ఫుడ్ దొరకక, లేదంటే ఎండ తీవ్రతతోటి వాటికి తాగడానికి నీళ్లు అందుబాటులో లేనప్పుడు సో ఆ పిచ్చెక్కిన కుక్కలు మనుషుల పైన దాడి చేస్తాయి. సో ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా కుక్కల కేసులు ఇంకో 15% పెరిగినాయి. సో కొడంగల్‌లో ఈ దారుణం అయితే ఇంకొక దారుణం ఏంది అనంటే కోస్గిలో బుల్డోజర్లు ఇంటిపైకెళ్ళి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కూల్చేసే కార్యక్రమం చేపట్టిర్రు. సో అప్పటికే ఒక మహిళ బాత్రూంలో ఉండంగానే బుల్డోజర్ ఎళ్ళి ఆమె ఇల్లు కూల్చేసింది. అంటే గతంలో కాదు, రీసెంట్‌గా వేటివ్ న్యూస్‌కి సంబంధించిన ముఖ్యమంత్రి హాజరై ఇంటర్వ్యూలో గూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మేము ముందుకు నడిపిస్తాం. బాత్రూమ్‌లో ఉండే వాళ్ళని బయటికి లాగైనా సరే కూల్చేస్తాం అంటే, బయటికి లాగి కూల్చేయమని సీఎం సార్ ఆదేశాలిస్తే గాని ఆ ఆదేశాలు గూడా వదిలేసి బాత్రూమ్‌లో ఉన్నా మేము కూల్చేస్తామని బుల్డోజర్‌లు తీసుకెళ్ళిన పరిస్థితి. సో ఇదన్నమాట వెలుగు. నమస్తే తెలంగాణ చూద్దాం. భూముల వేట పెద్దల ఆటనంట. సో మళ్ళీ ఒక స్కామ్‌ని తెరపైకి తీసుకొచ్చింది. అదెక్కడ అంటే మంచిర్యాల ఆలయ భూమి వివాదంలోకి నార్సింగ్ ఏసీపీ మహేష్ కుమార్ గౌడ్‌కి అతి సమీప బంధువట ఆయన. అందుకనే ఆయన ఈ భూ వివాదంలో ఉన్నాడు. టీసీసీ చీఫ్‌కు బిగ్ బ్రదర్ వార్నింగ్ ఇచ్చిండ్రంట. ఆ తర్వాత ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై ఏసీపీ ఉన్నారు. సో ఏందో ఈ భూదంద. ఒక దగ్గర గాకుండా ఇంకొక దగ్గర. రీసెంట్‌గా మనం ఎక్కడ మొయినాబాద్ దగ్గర చూసినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మంచిర్యాల ఆలయానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో దాంట్లో గూడా ఒక భూదందా జరిగింది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. కారుతో ఢీకొట్టి లాయర్ మర్డర్ చేసిన పరిస్థితి. మాసబ్ ట్యాంక్‌లో ఉదయం తన ఇంటి వద్దనే మెజిస్ట్రేట్ కారు ఎక్కుతుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన మరో కారు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు. సో హైదరాబాద్ హత్యల నగరం అని మనం ఒక ఐఏఎస్ అధికారి వైఫ్ పైన నేపాలీ గ్యాంగ్ దాడి. సో అదే రోజు ప్రేమున్మాది దాడి. సో ఇద్దరిని ఒకరోజు హతమార్చిన పరిస్థితి. సో అండ్ దాంతో పాటు చిలకలగూడలో ఒక అబ్బాయిని అమ్మాయి కుటుంబ సభ్యులు గల్లీలో రాత్రిపూట నరికి చంపిన భయం. సో ఇప్పటి వరకు ఆ కేసు పురోగతి ఏందో, ఎంతమంది అరెస్ట్ చేసారో, వాళ్ళకి ఏం శిక్షలు పడ్డాయి అనేది దేవుడెరుగు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా నిందితుల గురించి గాలింపు జరుగుతూనే ఉంది. సో హైదరాబాద్ ఒక హత్యల నగరంగా మారుతుందా అని మనం ఆ రోజు ఒక వీడియో చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక హత్య గురించి చదవాల్సిన పరిస్థితి. అది హైదరాబాద్‌లో, దాంతో పాటు నిన్న సూర్యాపేటలో కూడా ఒక హత్య జరిగింది. సో హత్యల తెలంగాణ అని నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఇవ్వకముందే పోలీసులు అలర్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ సైబర్ సంబంధించిన నేరాలు ఏవైతే ఉన్నాయో అందులో టాప్ 3rd ప్లేస్‌లో తెలంగాణ ఉంది. ఇక నేరాల సంగతి, తర్వాత మహిళ పైన ఆకృత్యాలు, తర్వాత మైనర్ బాలికల పైన జరుగుతున్న ఆకృత్యాలు, వీటిలలో కూడా తెలంగాణ టాప్ ప్లేస్‌కి రాకముందే అధికారులు స్పందించాలి. సో నడి రోడ్డు పైన ఉదయాన్నే జరిగిన హత్య. సో ఇట్లాంటి హత్యలు కూడా హైదరాబాద్‌లో మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కక్ష సాధింపు చర్యలు ఉండే, కానీ ఇప్పుడు కక్ష సాధింపు మర్డర్‌లు కూడా కనిపిస్తున్నాయి. పాలన దుశ్శాసన పరమమట, మహిళ బాత్రూంలో ఉండగానే ఇంటిపై బుల్డోజర్లు. కాంగ్రెస్ నేత తీరుపై బాధితురాలు ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాకా కోస్గిలో దారుణం జరిగింది. రోడ్డు విస్తరణలో పేరిట పేద ఇళ్ల నేలమట్టం.
కోర్ట్ స్టే ఉన్నా కూడా సమాచారం ఇవ్వకుండానే కూల్చడాన్ని ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న నిరుపేదలు. సో నిరసన వ్యక్తం చేస్తారు, మండిపడతారు తప్ప పాపం నిరుపేదలు ఏమీ చేయలేని పరిస్థితి. కోస్గిలనే కాదు, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు జరుగుతున్న సమయంలో కూడా కోర్టు స్టే ఉన్న పరిస్థితిలో కూడా యథేచ్ఛగా మా పని కూల్చుడే అని బుల్డోజర్లు తెచ్చి కూల్చుకుంటూ పోయింది. కూల్చేసిన తర్వాత సారీ, ఇది బఫర్‌లో రాదు, ఎఫ్‌టీఎల్‌లో రాదు, మళ్ళీ మీరు కట్టుకోండి, మేము ఏము అనము అని హైడ్రా మెసేజ్‌లు పెట్టిన దురదృష్టకరమైన పరిస్థితి. ఇదెక్కడ జరిగిందంటే హైదరాబాద్ సున్నం చెరువు. సున్నం చెరువు దగ్గర కోర్టు ఆదేశాలు తెచ్చుకున్నారు. అండ్ దాంతో పాటు ఇది ఎఫ్‌టీఎల్‌లో బఫర్ ఏ జోన్‌కి రాదు అని ఆ ఇంటి యజమాని నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా బుల్డోజర్లు తీసుకొని ఇంటి దగ్గరకొచ్చినప్పుడు అధికారుల కాళ్ళ మీద పడ్డ కనికరం లేకుండా ఆ బిల్డింగ్‌ని కూల్చేసి ఎళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మీ బిల్డింగ్ ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లోకి రాదు, మీరు మళ్ళీ నిర్మాణం చేసుకోండి, మేమేం కూల్చము అని చెప్పి ఆ బాధితుడికి మెసేజొచ్చింది. మరి నష్టపరిహారం సంగతేంది సార్ అని అడిగితే, మీకు నష్టపరిహారం కావాలంటే మీరు కోర్టుకు పొండి అని చెప్పిర్రట. సో కోర్టుకు పొండి అని ఎంత ధైర్యంగా చెప్పిర్రు అనంటే, ఆ కోర్టుకెళ్ళి దానిపైన వాదనలు విని ఏదో ఒక జడ్జిమెంట్ వచ్చే వరకు నాకు తెలిసి సంవత్సరాలు పడుతది. ఆలోపు రంగనాథ్ సార్ సీట్‌లో ఉండడు, కొత్త అధికారి వస్తాడు. ఆ కొత్త అధికారి ఫేస్ చేసే పరిస్థితిలో ఉంటది. సో అందుకనే కోర్టు పైన అంత నమ్మకం ఉండి, కోర్టు ఎన్ని స్టేలు ఇచ్చినా, ఎన్ని ఆదేశాలు జారీ చేసినా, కూలగొట్టిన కాంపౌండ్ వాల్ కట్టండి నార్సింగ్‌లో, వెంటనే మీకొక 10 రోజుల గడువిస్తున్నామని చెప్పినా, ఏమి చెప్పినా గూడా మాకు సంబంధమే లేదు, కోర్ట్ ఏం చెప్పినా మేము జేయాల్సిందే మేము జేస్తాం, అధికారుల ఆదేశాలు తప్ప మిగతా ఎవ్వరి అధికారుల సంబంధించి, ముఖ్య నేతలకు సంబంధించి తప్ప మిగతా ఎవ్వరు ఏం చెప్పినా మేము వినం అని మాత్రమే బుల్డోజర్లు పనిచేస్తున్నాయి. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇదన్నమాట. మీటర్ల స్కామ్‌ల తెలంగాణ ఉందట. సో ఇదో కొత్త రకం స్కామ్ ఏమో. సర్కారు సర్కారు ముఖ్యుల చుట్టే భూ వివాదాలు తిరుగుతున్నాయి. వందల ఎకరాల సర్కారు భూములు కబ్జా వెనుక వాళ్ళ కంపెనీలే ఉన్నాయట. శంషాబాద్ భూ వివాదంలో చక్రం తిప్పిన ముఖ్య నేత అనుచరుడు. సో రియల్ ఎస్టేట్ దందా ఎంత జోరుగా సాగుతుంది అనేది ఇగో ఈ వార్తనింటే అర్థమైతది. రియల్ అంగట్లో సర్కారు భూములు కూడా ఉన్నాయంట. కోట్ల విలువ చేసే 107 ఎకరాల అమ్మకానికి బేరం కుదుర్చుకున్నారట. సో అధికారులకు సంబంధించి. సో ఏసీబీ అధికారుల రైడ్స్ జరుగుతున్నాయి కదా, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల పైన. ఒకసారి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసుల పైన కూడా చేయాలి. చేస్తే అసలుకి ఇంగా ఏసీబీ అధికారులు ఎంత బిజీ అయిపోతారంటే అంత బిజీ అయిపోయే పరిస్థితి. యథేచ్ఛగా ఎందుకు ఇంత భూదందా సాగుతుందంటే, ఒక పక్క ముఖ్య నేతల రంగం చక్రం తిప్పడంతో పాటు అవినీతి తిమింగలాలకి తాతలుగా వ్యవహరిస్తున్నారు. ఔట్‌స్కట్స్‌లో ఎవరైనా ఫ్లాటింగ్ జేసి, అక్కడ వాళ్ళు అమ్మాలంటే, సదరు ఒక 10 ఫ్లాట్‌లుంటే, ఆ 2 ఫ్లాట్‌లకి ఎన్ని డబ్బులైతే వాళ్ళు అమ్మితే వస్తాయో, అన్ని డబ్బులు అధికారుల చేతులు తడిపితే తప్ప, అన్నీ ఉండి కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, అప్పుడే అన్ని క్లియరెన్స్ అధికారులు ఇచ్చే అవకాశం ఉంటది. లేదంటే నో క్లియరెన్స్. దాన్ని అట్లే పెండింగ్ పెడతారు. సో అట్లాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇదన్నమాట నమస్తే తెలంగాణ. దిశ చూద్దాము. ఎవరికి వారే సుప్రీం అంట. విద్యాశాఖ కమిషన్ మధ్య విభేదాలు. పెత్తనం ఉండబట్టి మళ్ళీ ఇంకోసారి ఆక్నూరు మురళి సార్ రిజైన్ చేసిన వార్త ఇవాళ పేపర్‌లోకి వచ్చింది. ఓ సీనియర్ అధికారిని వల్లనే ఆక్నూరు మురళి రాజీనామా అని ఒక క్వెషన్ మార్క్ పెట్టిర్రు. ఈగోల వల్లే పక్కదారి పడుతున్న నిర్ణయాలు. పరస్పరం సహకారం ఉండాల్సిన విద్యాశాఖలో అసలు సమన్వయం లేదు, సహకారం లేదు. ఆక్నూరు మురళి ఆయన ఒక విద్యా కమిషన్‌కి ఇచ్చిన సిఫారస్‌లో చాలా వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కొంతమందికి ఇబ్బంది కలిగించే పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆక్నూరు మురళి సిఫారస్‌లో ఏదైతే అంగన్వాడీలో ఉన్నారో ఆ పిల్లల్ని కూడా స్కూల్‌లోకి చేరాలి. ఇంటర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా స్కూల్‌లోకి చేరాలి. ఇంటర్ బోర్డు రద్దు చేయాలి. అందరిని ఒక దగ్గర పెట్టి చదివిపియాలి. వాళ్ళకి పౌష్టికాహారం అందియాలి. ఇట్లా ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రైవేటు స్కూళ్ళ దందాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఒక వాలిడ్ కంపారిజన్ చేసిండ్రు ఆయన. మిగతా ఏ రాష్ట్రాల్లో లేనంత ఫీజులు పెరగడం, ఫీజుల పైన ఒక రెగ్యులేషన్ కమిటీ ఉన్నా పనిచేయకపోవడం అనేది మన తెలంగాణకే సాధ్యం. ప్రతి రాష్ట్రంలో ఈ ఫీజులు కంపేర్ చేస్తే ఆ రాష్ట్రం కంటే మన దగ్గర 10 రెట్లు కాదు 100 రెట్లు ఫీజులు పెంచేస్తున్నారు.
ఒక్కొక్క స్కూల్ ఒక విధానం అవలంబిస్తుంది. దీనివల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని ముఖ్యమంత్రి దృష్టి వరకు తీసుకెళ్లిండ్రు ఆకునూరు మురళి. ఇక ఆయన చేసిన కొన్ని సిఫారసులు కొంతమందికి ఆగ్రహం కల్పించిన వాటిలలో టీచర్లున్నారు. టీచర్లకి చాలా డబ్బులు మనం ఇచ్చేస్తున్నాం జీతాల వారీగా. సో, వాటిని గూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పని చేయించుకోవాలి అని. సో, వెంటనే టీచర్ సంఘాలన్నీ గూడా, ఉపాధ్యాయ సంఘాలు ముందుకొచ్చి ఇట్లిట్లా చేస్తారు అట్లా గాదు అని గూడా మండిపడ్డ పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, తర్వాత హెల్త్ కార్డుల విషయం గూడా ముందుకు పెట్టిన పరిస్థితి. సో, ఇట్లాంటి ఆకునూరు మురళి సిఫారసులన్నీ గూడా చాలా సీరియస్‌గానే ప్రభుత్వం పాటిస్తుంది అనే ఒక ఇండికేషన్ ఏందంటే, ఇంటర్ బోర్డ్ పైన తీసుకోబోతున్న నిర్ణయం పెద్దగా ఒక ఇంటర్ బోర్డ్ రద్దయితుంది అని ఒక వార్తలు లీక్ ఇచ్చిన తర్వాత నిజమేనేమో ఆకునూరు మురళి ఇచ్చిన సిఫారసును ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది అని ఆలోచించినాం. కానీ ఆ దృష్టిలో పెట్టి అవలంబించాలి అని ఆలోచించే సమయంలో పరస్పరం ఒక్కొక్కరికి పడక, వీళ్ళంటే వాళ్ళు పడక, వాళ్ళంటే వీళ్ళు పడక ఎట్లుందంటే, ఇగో ఇప్పుడు ఆకునూరు మురళి ఏకంగా బయటకొచ్చేసిండు రాజీనామా చేసి. ఇట్లుంటదనమాట. సో, యూనివర్సిటీకి సంబంధించిన కూడా అదే సిట్యుయేషన్. ఓయూ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎవరైతే ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేసి ఆయన ఆహ్వానించి ఆయన రావడానికి కారణమైన ప్రొఫెసర్ గూడా రిజైన్ చేసిండు. ఎందుకంటే ఒత్తిళ్ళు నా వల్ల అవ్వట్లేదు అని. సో, ఇప్పుడు కమిషన్‌గా ఆయన ఆదేశాలు ఎంతమందికి జారీ చేసిర్రో మరి ఏమైందో తెలవదు గానీ, ఈయన గూడా మళ్ళీ ఒత్తిళ్ళకి నేను తలొగ్గే నేను బయటకొచ్చేస్తున్నా అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఎండోమెంట్‌లో ఒక కీలకంగా ఉండే ఆలయాల్లో ఈవోలు గూడా పట్టుమని 7, 8 నెలలు గూడా ఉద్యోగం చేయక ఒత్తిళ్లు తట్టుకోలేం అని బయటకొచ్చారు. దానికి యాదాద్రి నిన్న క్యాబినెట్ భేటీ అయిన యాదాద్రి గూడా ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో, అధికారుల పైన ఎవరిలో ఒత్తిళ్లు తెస్తున్నారు, ఏం రాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ ఆఫీసర్ల పైన అనేది అర్థం చేసుకోవాలి. సో, ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.